నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ టీవీ. నేను మీ వెంకట్ గన్నవరపు. రియల్ టీవీ తెలుగులో ఈరోజు మనం లైవ్లోకి రాబోతున్నారు. గ్లోబల్ మిషన్ శక్తి శాట్ నుంచి ఎంపికయ్యారు ధవళేశ్వరానికి సంబంధించిన జెడ్పీస్ 10th క్లాస్ విద్యార్థిని కందుల జెస్సీ. ఈ కందుల జెస్సీకి పూర్తి స్థాయి మెంటర్గా ఫిజిక్స్ టీచర్ మణిమాల గారు ఉన్నారు. ఆమె ఆ డిపార్ట్మెంట్ని శక్తి శాట్ ఏదైతే అటల్ శక్తి శాట్ ఉందో దాన్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. అటల్ ల్యాబ్ని పర్యవేక్షిస్తున్నారు. సో ఆమె లైన్లో ఉన్నారు. మణిమాల గారు నమస్కారం అండి. మీకు ముందుగా రియల్ టీవీ తెలుగు నుంచి కంగ్రాట్స్ చెప్తున్నాం. ఎందుకంటే 12,000 మంది విద్యార్థులు 108 దేశాల నుంచి పోటీ పడితే మొదటి 20లో భారతదేశం నుంచి ధవళేశ్వరం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కందుల జెస్సీ ఎంపికైంది. ఆ ఎంపికలో ప్రధాన భూమిక మీదే. తనకు ఒక వెన్నుదన్నుగా ఉండి మీరు తన ఎంపికలో కృషి చేశారు. ఈరోజు మీరు పడ్డ కష్టం, మీ యాంబిషన్ తన రూపంలో కనబడుతోంది. ముందుగా మీ కంగ్రాట్స్. ఎలా ఉంది మేడం? థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. ఎందుకంటే 108 దేశాల నుంచి 12,000 చిల్డ్రన్ని వాళ్ళు సెలెక్ట్ చేశారండి శక్తి సాట్ మిషన్ లో. అయితే మన ఇండియా నుంచి 20 గర్ల్స్ అండి. ఇండియా నుంచి 20 గర్ల్స్ ని సెలెక్ట్ చేశారండి. అందులో ఒక గర్ల్ ఏమో మా జెస్సీ. ఆంధ్రప్రదేశ్ లో ఈ అమ్మాయి ఒక్కరిదేనండి. 20లో 1. అంటే ఇంకా మల్నాటేట్ కంట్రీస్ నుంచి ఇంకెవరు వస్తున్నారో ఇంకా మనకి తెలియదు. అది ఎంత నెంబర్ ఎంతో తెలియదు. మన ఇండియాలో మాత్రం 20 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు సార్. అంటే స్కూల్లో 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఈ ర్యాకెట్ మీద కావచ్చు, ప్రయోగాల మీద కావచ్చు, సపరేట్ కోర్స్ ఏమన్నా పెడుతున్నారా వాళ్ళకి? తను ఇలాగ నేను న్యూస్లో చెప్పండి సార్. అలాగేం కాదండి. మా స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఉందండి. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది డిస్ట్రిక్ట్ వైడ్ కొన్ని స్కూల్స్ కి వచ్చినాయండి. గవర్నమెంట్ స్కూల్స్ కి, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి. మా మండలంలో 2 స్కూల్స్ ఉన్నాయండి. అందులో మా ధవళేశ్వరం గర్ల్స్ స్కూల్ కి ఒక అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ప్లాట్ఫామ్ ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ అండి. అటల్ టింకరింగ్ ల్యాబ్ లో అమ్మాయి యాక్టివ్ పార్టిసిపెంట్ అండి. అయితే వాళ్ళు ఏంటంటే స్పేస్ సైన్స్ కి రిజిస్టర్ అవ్వమని చెప్పి మాకు లాస్ట్ సమ్మర్ లోని రిజిస్ట్రేషన్ గురించి వాళ్ళు పంపించారు అటల్ టింకరింగ్ ల్యాబ్ కి. అదే మాకు గ్రూప్ ఉంటుంది కదా సార్, దాంట్లో పంపించారు. పంపిస్తే అమ్మాయిని అంటే ఒక స్కూల్ కి అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కూల్ నుంచి 10 మెంబర్స్ సెలెక్ట్ చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. అయితే నేను 8 మెంబర్స్ రిజిస్టర్ చేశానండి. 8 మెంబర్స్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకి జూమ్ మీటింగ్స్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ కదండి, గ్లోబల్ కదండి, వరల్డ్ నుంచి కాబట్టి అమెరికా నుంచి సైంటిస్టులు ఇలాగా మీటింగ్ లోకి రమ్మనివ్వరు. కాకపోతే అందరు స్టూడెంట్స్ అలా పార్టిసిపేట్ చేయలేదు. జెస్సీ మాత్రం ప్రతి మీటింగ్ కి అటెండ్ అయిందండి. అలాగే దీనికి కోర్స్ కూడా ఇచ్చారండి. వాళ్ళు కోర్స్ ఇస్తే ఆ కోర్సు కూడా చేయడం జరిగిందండి. అంటే కోర్స్ కి నెమ్మదిగా ఈ అమ్మాయి ఒక్కదే. అంటే కోర్స్ అంటే చాలా హై లెవెల్లోనే ఉందండి. కొంచెం స్పేస్ ఎడ్యుకేషన్ అంటే అప్పటికి అమ్మాయి 9th క్లాస్ అండి. 9th క్లాస్ లోంచి అలా కొంచెంగా అది ఏంటంటే 21 మాడ్యూల్స్ 550 సెషన్స్ అండి. వాళ్ళు ఇవ్వడం ఏంటంటే నవంబర్ డిసెంబర్ లో కోర్స్ ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ అమ్మాయి కొంచెం అంటే స్కూల్ కి వస్తూ మళ్ళీ చేసుకుంటూ అలా చేసింది. అయితే ఇంకా మేము సమ్మర్ కి వచ్చే ముందు ఏం చేసామంటే కొంచెం స్పీడప్ చేసాం. 50% చేయగానే అక్కడ కోఆర్డినేటర్ ఉంటారండి. దీనికి కోఆర్డినేటర్ గారు అడిగారు ఎంత పర్సెంట్ అయిందండి పిల్లలది అంటే అందరూ చేయలేకపోతున్నారు సార్, ఒక అమ్మాయి అయితే చేస్తుంది 50% చేసిందండి అన్నారు. మిషన్ శక్తి శాట్కి జెస్సీ ఎంపికైంది అంతే కదా? ఇలా ఎంపికైందని ఎప్పుడు తెలిసింది? అలా తెలియగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? వాళ్ళ తల్లిదండ్రుల రెస్పాన్స్ ఏంటి? అంటే ఇప్పుడు 50% అవగానే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారండి. కండక్ట్ చేసిన తర్వాత మిగతా కంప్లీట్ చేయమని చెప్పారు. మిగతా సెషన్స్ కూడా కంప్లీట్ చేయమన్నారు. 80% అవగానే 1 minute ఏదో దాని మీద వీడియో తీయమని చెప్పారండి. అమ్మాయి తీసి పంపించిందండి. తర్వాత 100% అయిపోయింది అనగానే ఆ అమ్మాయికి ఏంటంటే ఈ వీడియోస్ అమ్మాయి ఇంటర్వ్యూస్ అన్ని చూసి చాలా టఫ్ గానే చేశారండి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత
ఆ అమ్మాయి సెలెక్ట్ అయిందండి, నేషనల్ ఫైనలిస్ట్ అయిందని మాకు పంపించారండి. చాలా హ్యాపీ అండి. అసలు మేము అనుకోలేదు, అంటే ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో మాకు తెలియదు. మా స్కూల్ నుంచి నేను చేశాను, అందులో ఆ ఒక్క అమ్మాయి ఫాలో అయింది, నిజంగా నేషనల్ ఫైనలిస్ట్ అయిందని మాకు మెయిల్ రాగానే చాలా హ్యాపీ, నమ్మలేకపోయానండి. ఎవరికి చెప్పినా ఇదేంటో విషయం ఎవరికి కూడా అర్థం కాలేదు. కొంచెం దట్టు గవర్నమెంట్ స్కూల్ నుంచి, అంటే సమాజంలో గవర్నమెంట్ స్కూల్స్ మీద ఒక ఒక తక్కువ భావం ఉంటుంది జనరల్లీ సమాజంలో, అది ఒక బ్యాడ్ లక్. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ వాటిని తలదన్నుతూ మీరు ఏదైతే మెంటర్గా ఉండి మిషన్ శక్తి శాటికి తన ఎంపిక అయ్యేటట్లు మీరు కృషి చేశారు, మీ కృషి ఫలించింది. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మిషన్ శక్తి శాటికి జెస్సీ ఎంపిక అయితే తనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ప్రయోజనాలు అంటే మాకు తెలిసిన వరకు ఏంటంటే అండి, వాళ్ళు శాటిలైట్ తయారు చేస్తారు. ఆగస్ట్ 23rd to 31st వరకు ట్రైనింగ్ ఉందండి ఢిల్లీలో. ఓకే, అంటే 108 కంట్రీ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి ఇక్కడ నుంచి 20 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు కదండి. వీళ్ళందరికీ కలిపి అక్కడ మనకి లూనార్ మిషన్ అదే శాటిలైట్ తయారు చేస్తారు. వర్క్ షాప్ జరుగుతుంది సార్ వీళ్ళందరితో కలిపి. సో వర్క్ షాప్ అయిపోయిన తర్వాత అక్టోబర్ లో శ్రీహరికోటలో లాంచ్ చేస్తారండి లూనార్ శాటిలైట్ లాంచ్ చేస్తారు. అంటే ఇంత మంచి అవకాశం అమ్మాయికి అంటే ఎలా వస్తుందో అనేది ఇంకా యూనా శాటిలైట్ లో తను భాగం అవ్వబోతోందా కందుల జెస్సీ? అవబోతుంది సార్. అవునండి. అంటే ఒక సైంటిస్ట్ కి వచ్చే అవకాశం లూనా జెస్సీకి రాబోతోంది ఇప్పుడు. వచ్చిందండి. అయితే ఇది సెలెక్ట్ అయిన తర్వాత రోజు డైలీ కూడా డే బై డే వాళ్ళకి ట్రైనింగ్ కి సంబంధించిన అన్ని కూడా క్లాసెస్ జరుగుతాయి సార్. అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ వర్క్ అన్ని చేసుకుంటుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కరెక్ట్ గా 6 o'clock స్టార్ట్ చేస్తారండి. 6 to 7:30 వరకు క్లాస్ ఉంటుందండి వాళ్ళకి. ఆ 20 మెంబర్స్ కి గ్రూప్ వాళ్ళకి పెద్ద పెద్ద అంబాసిడర్స్ తోటి లేకపోతే IIT లెక్చరర్స్ తోటి వాళ్ళకి క్లాస్ ఇప్పిస్తున్నారు సార్. అవన్నీ చేస్తుంది. ఇలాగ ఆగస్ట్ 23rd ని వర్క్ షాప్ కి అటెండ్ అవుతుంది. వర్క్ షాప్ కి అటెండ్ అయిన తర్వాత చాలా హ్యాపీ అండి. అక్టోబర్ 11న ల్యూనా క్యూబ్ శాటిలైట్ ప్రయోగం జరుగుతుంది. ఈ ప్రయోగంలో తను భాగం అవుతుంది. తర్వాత ఆ ప్రయోగం సక్సెస్ అవ్వాలని రియల్ టీవీ తెలుగు కోరుకుంటోంది. దాంతోపాటు ఆ ప్రయోగం అయిన తర్వాత జెస్సీకి ఎటువంటి విద్య నేర్పబోతారు? ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి ఇంకా ఇతర ఏదైనా ట్రైనింగ్ ఇస్తారా? ఇంతటితో ఈ కాన్సెప్ట్ అయిపోతుందా? అదే తెలియట్లేదు సార్. ఇంకా మాకు నెక్స్ట్ వాళ్ళు ఏం తీసుకుంటారు అనేది మాకైతే తెలీదు. ఇప్పుడు వరకు అయితే మనకి ఇచ్చేసారు ఇదంతాని. కానీ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది అంటే ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను మణిమాల గారు, మీరు టీచరు, చాలా సీనియర్. ఇంత దాకా తీసుకొచ్చిన ఇప్పుడు ఉపగ్రహం ట్రైనింగ్ ఇచ్చి శక్తి శాట్ మిషన్కి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యూబ్ శాట్కి ల్యూనా క్యూబ్ శాట్కి దాంట్లో ఆ ప్రయోగంలో భాగం పంచుకునే విధంగా ఆగస్టులో ట్రైనింగ్ ఇచ్చి అక్టోబర్లో ప్రయోగం చేసిన వాళ్ళు, ఎంత నేర్పిన వాళ్ళు మళ్ళీ మార్గ మధ్యంలోనే కందుల జెస్సీని వదిలేస్తారా? అదే విషయం తెలియదు సార్. అదే మేమైతే స్టెప్ బై స్టెప్ అంతవరకు వస్తామని అనుకోలేదు. అంతవరకు వెళ్ళాం. ఆ నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా మాకు తెలియదు సార్. కందుల జెస్సీ వాళ్ళ ఫాదర్ ఏంటనేది తెలియదు. ఓకే, కందుల జెస్సీ వాళ్ళ ఫాదరు వడ్రంగి మేస్త్రి అని విన్నాం, వాళ్ళ మదర్ కూడా గృహిణి అని విన్నాం. ఆయన ఫీలింగ్ ఏంటంటే, తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి? సార్ అసలు చాలా హ్యాపీ అండి. అసలు ఇది వచ్చిన తర్వాత మొత్తం నేషనల్ లెవెల్లో అమ్మాయే కనిపిస్తుంది. మాకైతే రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని టీవీ ఛానల్స్ లో వచ్చారండి. వచ్చి అందరూ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. చాలా హ్యాపీ. మదర్ ఫాదర్ కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఈ రోజు జెస్సీ వాళ్ళ నాన్నగారు అని చెప్పి బయటికి వెళ్తుంటే అదే చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి సంతోషం కదా, పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పుకునే పరిస్థితి నుంచి జెస్సీ వాళ్ళ ఫాదర్ అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చింది మీరే మేడం. మీ కృషి ఉంది దాంట్లో, మీ మెంటర్షిప్ ఉంది. ఓకే సార్. ఎందుకంటే మేడం, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తక్కువ టైం పెరుగుతారు. టీచర్ దగ్గరే ఎక్కువ కాలం పెరుగుతారు. తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా అన్నీ మీరు నిలబడి పాఠం చెప్తారు, వాళ్ళని ఉన్నతంగా నిలబెడతారు. ఈరోజు కందుల జెస్సీ నిదర్శనం. ఓకే సార్.
అవునండి. అందుకని అంటే అమ్మాయి కూడా చాలా స్వతహాగా చాలా క్రమశిక్షణగా ఉంటదండి. ఓకే. చాలా నెమ్మదిగా అందరితోటి పొలైట్ వే అందరితో బావుంటదండి. ఇంకా టీచర్స్ అంటే చాలా గౌరవం. ఎలా చెప్తే ఇది నువ్వు చేయగలవమ్మా లేదా? లేతే పానిక్ అవ్వద్దు. నువ్వు ఇంత సిలబస్ ఉంది. నువ్వు ఎలా చేస్తావు? నేనేం తొందర పెట్టను. నువ్వు చేయాలంటే చెయ్యి లేతే లేదు. నీ ఇంట్రెస్ట్ అని చెప్పాను నేను. ఈ విషయం మీద మేడం నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తాను. చాలా కష్టపడి. ఈ విషయం మీద జిల్లా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు ఏమన్నా స్పందించారా? స్పందించారు సార్. అందరూ మనకి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సార్. లోకేష్ గారు చేశారు, ట్విట్టర్ లో చేశారు సార్. అంటే ఇది మొన్న కూడా అంటే ఇప్పుడు మేము ఎలాగా కూడా సీఎం గారు మీట్ అవ్వాలి సార్. సీఎం గారు మీట్ అయ్యే వెళ్ళాలి. అంటే సీఎం గారు ఆయన మీటింగ్ కోసమనే చూస్తున్నాం మేము. ఇంకా ఎస్పీడీ ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. తీసుకుని వెళ్తాము. సీఎం గారు కూడా మీట్ అవుతాం. చదువుకునే పిల్లలు ఒక అంబిషన్తో కనుక చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చాలా ఆనందించే వ్యక్తి, ఆయన చాలా ఎంకరేజ్ చేసే వ్యక్తి. దట్టు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఆయన చాలా ప్రోత్సాహం అందించే వ్యక్తి. మనం కూడా చూసాం నెడువూరు గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా డెవలప్ చేశారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎలా ఉంది? చెప్పారండి. అంటే కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. ఆవిడ కూడా చూస్తామన్నారు. ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. కలెక్టర్ మేడము, మా డిఓ సార్, ఏపీసీ మేడం అందరి దగ్గరికి తీసుకెళ్ళామండి. ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్ళాము. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి ఏం కావాలంటే మేము చూస్తామని చెప్పారు సార్. అంటే ఇప్పుడు ధవళేశ్వరం స్కూలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అవును సార్. స్కూల్లో ఫిజిక్స్ టీచర్ కూడా చాలా హ్యాపీ సార్. ఓకే సార్. నాదేముందండి, చెప్పాను అమ్మాయికి చక్కగా అమ్మాయి చదువుకోవడం, అమ్మాయి కృషి చాలా ఎక్కువ. కష్టపడి చదివింది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. రియల్ టీవీ తెలుగు మిమ్మల్ని కంగ్రాట్స్ చెప్తోంది. మీ ఆశీస్సులు, మీ కృషి ఇలానే కొనసాగాలి. ఇంకా కందుల జెస్సీ లాంటి వాళ్ళు ధవళేశ్వరం స్కూల్ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని రియల్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. మణిమాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.